ఫస్ట్ లైట్స్ వేయండి వచ్చాయి మార్నింగ్ మనకి రిపోర్ట్ 25th ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు సార్. 26th మార్నింగ్ 24th నైట్ యాక్సిడెంట్. 25th జరిగింది. 25th మనం ఐడెంటిఫై తీసుకుని కంప్లైంట్ కంప్లైంట్ వాళ్ళు వచ్చారు సార్. 25th ఈవినింగ్ వచ్చారు. 26th మార్నింగ్ ఇంక్వెస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మనకు రాజమండ్రి నగరానికి దగ్గరలో 24 మార్చ్ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల గారని పాస్టర్, వారు హైదరాబాద్ సంబంధించిన వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది. ఇది 25వ తారీఖు మార్నింగ్ 8:47కి ఇది డయల్ 112 కాల్ వచ్చింది. ఇట్లా ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్ఫార్మెంట్ ఎవరో ఒక ఫోన్ చేసి చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ తర్వాత డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒక్కొక్కరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము, వారిది హైదరాబాద్ వారి స్వస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మేజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొన్ని ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని దీన్ని దర్యాప్తు చేయడానికి మనము నియమించడం జరిగింది. దానికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు, తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు, విజయ్ కుమార్, ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు
దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి, అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజురీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజురీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీకి కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయము కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాము. అంతేకాకుండా ఎంటీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏమైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కారుకు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కారుకు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని 50 ఫ్రేమ్స్గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి. ఐజీ గారికి నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇతర నా కొలీగ్స్కి కూడా గుడ్ ఈవినింగ్. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి.
వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేసాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పొట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 frames. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్ వైజ్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అది ఫ్రంట్ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను. అదే మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్, వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కేసర, ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని. స్పీడ్ చేయి బాబు. సో నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి. బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు. 23:04 వస్తున్నారు ఆయన. పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్
అగ్రహారం కొంతమూరు. యాక్సిడెంట్ స్పాట్ ఇది. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 కిలోమీటర్, 6 కిలోమీటర్స్ సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. ఆ టైం తీసుకెళ్ళి బాబు, 23, 36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 జస్ట్ నువ్వు పాస్ అవుతారు. లారీ ఇగో ఇది, ఈ బైక్ మరోసారి చూస్తారా? ఇది ఒకటి బ్యాక్ పంపించు. అది బ్లింకర్ ఆన్ చేయండి. లారీ లైటింగ్ బేస్ చేసి వెళ్ళిపోతాయి. లారీ అది అది దట్ ఈస్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. గుడ్ అబ్జర్వేషన్ సార్. ఇది లైట్ లేకపోవడం. వెళ్తున్నారు. ఆన్ చేయి బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్. వెళ్తున్నారు. అది ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇరవై 23:41 అది కాదు. వెనక్కి వెళ్ళిపోతుంది. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అదొకటి సార్ వెళ్తున్నారు. ఓకే నెక్స్ట్. ఈ వెనక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 మినిట్కి యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేసాం. సో 42కి అయింది సార్, ఉంచిపోయేది. సో 42 వరకు సార్ నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే సార్ 1, 2, 3, 4 అంటే ఈ 4 కార్లలోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి జస్ట్ ఐడెంటిఫై అయ్యండి. ఎగ్జామిన్ చేసాం వాళ్ళని, డ్రైవర్స్. ఆ కార్లు ఎంఈ ఇన్స్పెక్టర్కి చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు, వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఇది ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నారని ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన 4గురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏది బాబు, మన ఇది క్రైమ్ సీన్దా. నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ అయితే. సో నేకెడ్ అట్నుంచి ఆ రోడ్లో వస్తున్నారు ఆయన. అదో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి.
అది బైక్ వస్తుంది. రైట్ రైట్ ఓకే. నౌ ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకిలాగా ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు. రైట్ చూపించు. సార్ వెనకాల వచ్చిన వాహనాలన్నీ కూడా చూస్తున్నట్టున్నారు కదండి. ఏమండి మన వెనకాల వస్తున్న వెహికల్స్ అన్ని వాళ్ళని వెళ్ళిపోతున్నది తెలుస్తుంది కదండి అక్కడ. తెలియదు, వాళ్ళు రోడ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి చూడండి అవన్నీ ఒకసారి. మనము మనం ఇది చూడండి చూడండి, చూడండి. క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చూడండి. రైట్. అది ఫస్ట్, అది నెక్స్ట్. చూడండి 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి, 1వ సెకండ్లో, 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ 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 అవి అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్ నెక్స్ట్ నెక్స్ట్. చూడండి కార్ డిస్టెన్స్ చూడండి. రైట్ అక్కడ 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 చూడండి గీత ఒకటి కనిపిస్తుంది కింద. హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్ నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం. అదిగో నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయింది. లైట్లు ఆపుతారా? చూసి కార్ ఇంకా అక్కడే ఉంది దూరంగా చూసి. రైట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి, ఈ వైట్ పోల్ అక్కడ చూడే. మరి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్. అగో అది చూడండి, ఆ వైట్ది అది అది. రైట్ నెక్స్ట్ 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 నెక్స్ట్. కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్. ఓకే సమీపంలో ఎదురుగుండా కూడా వెహికల్స్ వస్తున్నాయంటే ఏం శబ్దం అయ్యి రాలేదట. శబ్దం రాలేదు అంతే కదా మరి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మరోసారి మనము ఓకే, మన క్వశ్చన్స్ విల్ ఆన్సర్ లేటర్. ఆ ఫ్రేమ్లో అది పెట్టింది ఒకసారి చూపించండి సార్. ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే విల్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్. నెక్స్ట్ అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వెనక్కి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్. చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అది ఇండికేట్ చేస్తారు మీకు. రైట్ Next. నెక్స్ట్. నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు. రైట్. అక్కడ స్టార్ట్ అయింది సార్. రైట్ ఇప్పుడు చూడండి ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు కదా, డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్కిడ్ అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి. డస్ట్లో యూ కెన్ సీ రెడ్ కలర్. చూడండి డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ ఇట్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్. అగో రెడ్ కలర్ కూడా. ఓకే నెక్స్ట్ నెక్స్ట్. ఓకే పోనీ చూపించండి, చూపింది ఎండ్ వరకు చూపించాను. డస్ట్ చూడండి ముందుంది. కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ కనిపిస్తుంది. సో దిస్ లైట్స్ హ్యావ్ కమ్ అంటే మళ్ళీ దీని మీద మేము మళ్ళీ వీ విల్ ఆస్క్ ఎఫ్ఎస్ఎల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. మాకు డౌట్స్ ఏమున్నవి అవి కూడా వీ విల్ ఆస్క్. ఎస్ 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 ఎస్. వాళ్ళకి ఏం తెలియదు, దే డోంట్ నో ఎనీథింగ్. ఎస్ దే ఆర్ గోయింగ్
వెళ్ళిపోతున్నాడు. సో దీనికి సంబంధించినంత వరకు ఈ రెండు ఇవి. దీని మీద ఫర్దర్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫర్దర్గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోరెన్సిక్ వాళ్ళకి కానీ ఎంవీ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము. తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్. దీనికి ఒకసారి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొన్నదానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్కి సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి. అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడండి లాలా చెరువు దగ్గర ఎవరది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1కి 2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనత్ ఒక ఆమె ఉంది అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేసాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాము, ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా? ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొరాబరేటివ్గా తెప్పిస్తాం. మాకుండే డౌట్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు, వెహికల్స్ చూశారు, నెక్స్ట్ ఆ సీన్ చూశారు. సో దాన్ని బట్టి చూస్తాం. నెక్స్ట్ డ్రోన్ షాట్ కూడా మీకు క్రైమ్ సీన్ది వేకెంట్గా ఉన్న డ్రోన్ షాట్స్ పెట్టండి బాబు. డ్రోన్ షాట్స్ రామ్మోహన్ మిస్డ్ కాల్ ఆయన చేస్తే రామ్ మోహన్ తీయలేదు. ఆ మిస్డ్ కాల్ మన ఎస్ఐ గారు చూశారు, ఓ ఇది రాజమండ్రి ఇతను కాబట్టి ఇతనికి తెలుస్తుందని ఫింగర్ ప్రింట్ చేసి ఆయనకి చేశారు. సార్ ఎస్పీ గారు ఇప్పుడు ఇది నిజమా కాదన్నది మీరే చెప్పాలి. 11:42కి యాక్సిడెంట్ జరిగిందండి. అరౌండ్ 1:30 2 మెసేజ్ ఏదో వెళ్ళింది ఫోన్ కావాలని అంటున్నారు, అది నిజమా కాదా? ఇంతవరకు ఏమి అలాంటిది ఏం లేదు. ఆయన ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఏదో ఇంతవరకు సిడిఆర్ అనాలిసిస్లో ఏం అలాంటిది లేదు. సిడిఆర్లో లేదు. అసలు 1 గంటకి ఎలా వెళ్తుంది? సరే ఎనీవే ఈ పాయింట్ విల్ ఎగ్జామిన్ దిస్ పాయింట్. మీ డౌట్స్ ఏదైనా ఉంటే అదేనండి. ఇప్పుడు వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్, మన దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, అంతా ఉంది. విల్ వెరిఫై అండ్ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ వెరిఫై చేసి విల్ గెట్ బ్యాక్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే కాదన్నా మీరే చెప్పాలి. ఈ చెస్ట్ మీద బూట్ ప్రింట్ ఏదో ఉన్నది చెప్తున్నారు, అది నిజమా కాదా? ఇది షర్ట్ తీసామండి. షర్ట్ మనం పోస్ట్ మార్టం అప్పుడు తీశారు. తీసిన దాన్ని ఇప్పుడు
మనము ఫింగర్ ప్రింట్స్ చూశారు. సో యాజ్ ఫార్ యాజ్ నౌ దెర్ ఇస్ నో ఫుట్ ప్రింట్. మన ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేశారు. దీన్ని ఫర్దర్గా ఇంకా ఎక్స్పర్టైజ్ కోసం ఫోరెన్సిక్ వరకు కూడా పంపిస్తున్నాం. షర్ట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చితే ఆ photos- సోషల్ మీడియా చాలా వచ్చేసి అంటే అందుకే నేను మీకు అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఎటువంటి పోస్టులు పెట్టద్దండి. మీడియా స్ట్రీమింగ్స్ ఛానల్స్లో కూడా వస్తుందండి. అలే అటువంటిది ఏదనంటే మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా రాసే ముందర. ఎందుకంటే